ఇక్కడొచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్‌కి ఒకసారి ఇక్కడ చూడండి. మనం ఎగ్జిట్‌లో ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మోర్ దెన్ 3000 మెంబర్స్‌కి, మోర్ దెన్ 3000 మెంబర్స్‌కి 80కి పైగా స్కోర్ చేశారు. అయితే ఎస్‌జిటిలో మెయిన్ ఏందంటే కేటగిరీ వైస్‌గా కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందనేది ఆ వీడియోలో మనం డిస్కస్ చేసుకోలేదు. సో, మీకిప్పుడు కేటగిరీ వైస్‌గా ఓపెన్ కట్ ఆఫ్ ఎట్లుంది, రిజర్వేషన్ కట్ ఆఫ్ ఎట్లుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మెయిన్‌గా అనేది నేను చెప్పాను కదా! నామినేషన్ వల్ల ఇదంతా జరిగింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, మళ్ళీ మాట్లాడుకుంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. సో, అంతకంటే ముందు మాత్రం ఒకటైతే చెప్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఈ వీడియోని ఇంకొకరికి పాస్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట. సో, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్‌ని, తర్వాత సోషల్ వెల్ఫేర్ యాక్ట్ స్కీమ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నావో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అవి మీకు ఎప్పటికప్పటికి అప్డేట్ ఇస్తాను. సో, మోస్ట్‌గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి 10థ్ పాస్ అయినా కూడా జాబ్స్ ఉన్నాయి. 12థ్ పాస్ అయినా జాబ్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ మినిమమ్ క్వాలిఫికేషన్ తోటి పాస్ అయినా కూడా జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ పోస్టులనేవి మన తెలుగు రాష్ట్రాలలో ఎవరు కూడా వినియోగించుకోవడం లేదు. దీనికి కారణం ఏంటి అంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో, ఇలాంటి పోస్టులు ఒకటి ఉన్నాయి. దానికి ఎలాంటి రిటన్ ఎగ్జామ్ అవసరం లేదు. ఇంటర్వ్యూ అవసరం లేదు. లేకుండానే కేవలం మినిమమ్ క్వాలిఫైడ్ మార్క్స్ తోటి కొన్ని జాబ్ ఆఫర్ చేస్తుంటే, ఇంకొకటేమో సర్టెన్ మార్క్స్ ఒక 80% లేదా 70% జాబ్ వచ్చినా కూడా కేవలం ఎలాంటి రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి తెలియక మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ అవకాశాలని వినియోగించుకోవడం లేదు. సో, దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఎప్పుడైతే నేను నోటిఫికేషన్ అనేది మీకు ఇస్తానో, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని మీకు అవసరం లేకుంటే అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. సో, దానివల్ల వాళ్ళనేది కొంచెం ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది. ఎక్కడ హోప్ లేని వాళ్ళు 10థ్ మాత్రమే చేసి ఆగిపోయిన వాళ్ళు, 12థ్ మాత్రమే చేసి ఆగిపోయిన వాళ్ళు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. సో, మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ యొక్క రెస్పాన్సిబిలిటీగా ఈ నోటిఫికేషన్స్ నేను పర్టిక్యులర్‌గా వీళ్ళ కోసానికి నేను వెతికి మరి వచ్చినెంబటే అప్డేట్ ఇస్తాను. సో, ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి మీకు డైరెక్ట్ కట్ ఆఫ్ చూపిస్తాను. సో, సారీ కొంచెం ఎక్కువ చెప్తున్నాను. లెంతీగా ఇంట్రడక్షన్ లెంతీ ఉంది. సో, సారీ ఫర్ దట్. ఇక్కడ చూడండి. సో, ఇదనమాట. ఇక్కడ ఓపెన్ ఎస్‌జిటి అండ్ ఎస్‌జిటి లోకల్. ఇక్కడ ఎస్‌జిటి ఓపెన్ చూడండి. మొత్తం నెంబర్ ఆఫ్ పోస్ట్‌లు వచ్చేసి 133 ఉంటే, ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 87. ఏది ఓసీకి. ఓసీలో ఈడబ్ల్యూఎస్ చూడండి. ఓసీలో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఉన్నాయి మొత్తం 33 ఉంటే, సో, ఇక్కడ వచ్చేసి 82 ఈస్ ద కట్ ఆఫ్. బీసీఏ 22 పోస్టులు ఉంటే 85 కట్ ఆఫ్. బీసీబీ 35 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి 84 కట్ ఆఫ్. బీసీసీ 4 పోస్టులు ఉన్నాయి. బట్ కట్ ఆఫ్ మాత్రం 71. బీసీడీ 24 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ 85. బీసీఈ చూడండి 14 పోస్టులు ఉన్నాయి. 84 కట్ ఆఫ్. ఎస్సీ గ్రూప్ 1 ఇక్కడ చూడండి. ఎస్సీ గ్రూప్ 1 ఉన్నాయి 3 పోస్టులు. బట్ కట్ ఆఫ్ చూడండి 72 ఉంది. ఎస్సీ 3 ఇక్కడ చూడండి 80. ఎస్టీ 77. సో, ఇది ఎస్‌జిటి. ఎస్‌జిటిలో ఇలాగే కట్ ఆఫ్స్ ఎందుకున్నాయంటే మనం ఆల్రెడీ నార్మలైజేషన్ తర్వాత ప్రతి వ్యక్తికి అనేది 4-6 మార్కులు 6 మార్కులనేవి కలిసినాయి. 83, 84లో ఉన్న వ్యక్తి డైరెక్ట్‌గా 79కి పడిపోయాడు. సో, 79లో ఉన్న వ్యక్తికి మార్క్స్ కలిసినాయి అంటే 1, 2 మాత్రమే కలిసాయి. ఒక 81కి వచ్చాడు. దానివల్ల అభ్యర్థులనేది చాలా డిప్రెషన్‌కి కూడా గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అది వాళ్ళ బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము. సో, నార్మలైజేషన్ వల్ల ఇలాంటి మార్క్స్ అని మనం చూస్తున్నాం గానీ, లేదంటే ఇంత స్కోర్ అయితే ఉండకపోయేది. ఖచ్చితంగా ఇలాంటి హై స్కోర్‌నయితే మనం చూడకపోయేవాళ్ళం. ఇక్కడ ఎస్‌జిటి లోకల్ చూడండి. ఇక్కడ లోకల్‌లో కట్ ఆఫ్ ఎక్కువుంది. ఎస్‌జిటి ఓపెన్‌లో కట్ ఆఫ్ ఎక్కువుంది. ఎస్‌జిటి లోకల్‌లో చూడండి ఇది. ఓసీ నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 536 కట్ ఆఫ్. ఇక్కడ 78 ర్యాంక్ వచ్చేసి లాస్ట్ ర్యాంక్ వాళ్ళకొచ్చేసి 1160 వరకు ఛాన్సెస్ అంతవరకు ఆ పోస్టులకు. సో, ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ 135 పోస్టులకి 69 కట్ ఆఫ్. 3456 ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో అది లాస్ట్ అనమాట. 135 పోస్ట్‌కి ఆ ఒక వ్యక్తి ఎంత ర్యాంక్ ఉంది అంటే 3456 ర్యాంక్ ఉంది అని. ఓకేనా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ర్యాంక్ ఎక్కువగా ఉంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ ర్యాంక్‌కి మధ్యలో వేరే కేటగిరీ వాళ్ళు ఉంటారు. సో, మీరు చూసుకోవాల్సింది మీ రిజర్వేషన్ కేటగిరీది మాత్రమే అని. సో, బీసీఏకి మొత్తం వచ్చేసి 96 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి
75. సో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 1771. సో ఇక్కడ మీరు లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో దీని తర్వాత ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, సో ఒక 1800 వచ్చిన వాళ్ళు. సో మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఎవరైతే వేరే పోస్టులు అంటే ఒక అభ్యర్థి 2-3 పోస్టులు సాధించాడు, తను లాస్ట్ చూసుకోవాల్సింది ఒకే పోస్ట్ చూసుకోవాలి. అలా చూసుకున్న సమయంలో ఆ ఒక వ్యక్తి వేరే పోస్ట్కి షిఫ్ట్ అయినప్పుడు ఈ వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇది ఎలా ఏ పోస్ట్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనేది ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేశాను, ఈరోజే చేశాను అది కూడా. సో ఎందుకు ఎక్కువగా ఎవరు ఏ పోస్ట్ని ప్రిఫర్ చేశారు అని తెలుసుకోవడానికి మీరు డైరెక్ట్ తమ్నైల్ మీదనే నేను డైరెక్ట్ ఆ మ్యాటర్ అనేది ఇచ్చాను. దాన్ని తమ్నైల్ని చూసేసి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ జీతం ఎంత వస్తుంది అనేది, మీకు ఫస్ట్ శాలరీ అనేది ఎంత పడుతుంది అనేది కూడా, శాలరీ ప్లస్ కట్టింగ్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి బీసీసీ ఉన్న 13 పోస్టులు మొత్తం వచ్చేసి 64 కట్ ఆఫ్. లాస్ట్ ర్యాంక్ చూడండి ఇక్కడ 5638. ఆ డిస్టిక్లో 5638 ర్యాంక్ కూడా జాబ్ వచ్చింది. బీసీడీ చూడండి 93, 73 కట్ ఆఫ్, 2300 లాస్ట్ ర్యాంక్. బీసీఈ 53, 75 కట్ ఆఫ్, 1778 లాస్ట్ ర్యాంక్. బీసీ ఇక్కడ 88 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 1 ఇక్కడ చూడండి, ఈ డేటా అనేది లేదు. ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ 2 మొత్తం 73 కట్ ఆఫ్, 2250 ర్యాంక్. ఎస్సీ 399 పోస్టులు, 70 కట్ ఆఫ్, 3385. ఎస్టీ చూడండి 80 నెంబర్ ఆఫ్ పోస్టులు, కట్ ఆఫ్ వచ్చేసి 64. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా ఎస్టీలోనే తక్కువగానే ఉంటుందని చెప్పి. మనం ఏదైతే చెప్పుకున్నామో ఎస్జీడీలో ఇది లీస్ట్ అనమాట. ఎస్సీలో మాత్రం మనం చెప్పుకున్న ఏదైతే ఇంతకుముందు మన వీడియోలో కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నామో అదే రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ 5595 ఎస్టీ లాస్ట్ అనమాట. సో ఇది ఇప్పుడు మీకు వచ్చేసి ఎస్సీ కూడా ఒకేసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు ఇది ఎస్సీ వచ్చేసి మీకు రిఫరెన్స్ కోసం తీసుకున్నాను. ఈ సోషల్ స్టడీస్ కర్నూలు డిస్ట్రిక్ట్ది. ఇక్కడ చూడండి మనం ముందే చెప్పుకున్నాం, ఒక 80 మీద స్కోర్ సాధించే వాళ్ళు 1000 లెక్క పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ 28 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇది మాత్రం పెద్ద కౌంట్ అని కూడా మనం చెప్పుకోలేము, ఎందుకంటే మనకి ఇక్కడ ఎస్ఏ ఓవరాల్గా చూసుకుంటే పోస్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం హోల్లోనే 2600+ పోస్టులు మన కర్నూలు జిల్లాకు ఉన్నాయి. కర్నూలు జిల్లాకు ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మొత్తం 28 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూడండి 78 ఉంది, ఇక్కడ 70 లాస్ట్ చూద్దాం. 70కి వచ్చేసాం, లాస్ట్ 179. సో ఇంతవరకు కూడా మన ప్రాబ్లం లేదు, ఎందుకు మనకున్న పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి ఎంతవరకు పోయిందో కట్ ఆఫ్ అనేది. ఇక్కడ డైరెక్ట్ మీకు 50 చూపిస్తాను. 55 ఓకే, ఇక్కడ చూడండి 55 ఇక్కడ ఉంది. 55 ఇక్కడ చూడండి 55 మొత్తం 1043. సో ఇలాగనే ఉన్నాయి. అంటే స్టేట్ మొత్తానికి ఎస్ఏకి ఏదైతే వచ్చారో కేవలం ఈ విధంగానే ర్యాంక్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క అభ్యర్థికి ఆ వెనకాల లాస్ట్ 10th పోస్ట్ మీద అయితే ఆ 11th పోస్ట్ మీకు లేదు, బట్ మీ ర్యాంక్ అనేది 10th తర్వాత ఉంది. కానీ ఈ 10 మెంబర్స్లో ఎవరైనా వేరే జాబ్కి వెళ్తే నెక్స్ట్ జాబ్ వచ్చే అవకాశం మీకు ఉంది. సో వెనకాల 11th కానీ 12th కానీ 13th కానీ 14th కానీ ఇలా ఎంతమంది ఉంటే ఒక సర్టెన్ నెంబర్ వరకు అటు ఇటు ఒక 10 మెంబర్స్ అనుకోండి, మీరు సర్టిఫికేట్స్ అయితే రెడీగా చేసుకొని మీరు ఉంచుకోండి. తర్వాత 1:1 పిలుస్తున్నారు కాబట్టి ఏదైనా అటు ఇటు అయినా కూడా జాబ్ కోల్పోయే అవకాశం, కొంతమందికి వాళ్ళు కూడా జాబ్ కోల్పోతే మీకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇది ఇందులో కట్ ఆఫ్ మాత్రం కేటగిరీ వైజ్గా అయినా సరే ఏదైనా సరే తక్కువగానే ఉన్నాయి. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకుని దాని విధంగానే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఇది వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్.